అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఇన్షాల్లా ఈరోజు ఎవరి దువాలను అల్లాహతాలా స్వీకరిస్తాడో హదీసుల ఆధారంగా మనం తెలుసుకుందాం. తిర్మిజీ హదీస్, సంతాన శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు చేసే దువా అల్లాహతాలా తప్పకుండా స్వీకరిస్తాడనమాట. సంతానం శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు చేసే దువా. ఇక రెండోది, ఇది కూడా తిర్మిజీ హదీస్, బాధితుని దువా. ఎవరైతే బాధకు గురి అయి ఉంటారో అలాంటి బాధితుడు దువా చేసినప్పుడు బాధితుని దువా 7 ఆకాశాలు దాటి అర్ష్ వరకు పోతుంది. అందుకే అల్లాహతాలా బాధితుని దువాని తప్పకుండా స్వీకరిస్తాడు. అలాగే ప్రయాణికుని దువా, ఇది కూడా తిర్మిజీ హదీస్. అంటే ప్రయాణికుని దువా అంటే ప్రయాణం చేసేటటువంటి వాని దువా కూడా స్వీకరిస్తాడు అని ఉంది. ఇంకొక హదీస్లో ఇలా చెప్పబడింది, ఎవరైతే రోగగ్రస్తుని పరామర్శించటానికి బయలుదేరుతారో ఆ ప్రయాణికుని దువా తప్పకుండా అల్లాహతాలా స్వీకరిస్తాడు. ఇక బుఖారీ మరియు ముస్లిం హదీస్, న్యాయంగా పరిపాలించే రాజు యొక్క దువా. న్యాయంగా పరిపాలించే రాజు యొక్క దువా కూడా అల్లాహతాలా తప్పకుండా స్వీకరిస్తాడు. ఇంకో హదీస్లో అబూదావుద్ హదీస్, విధేయులైన సంతానం యొక్క దువా. అంటే పిల్లల దువా వారు తల్లిదండ్రుల కొరకు చేసినట్లయితే ఆ దువా కూడా అల్లాహతాలా తప్పకుండా స్వీకరిస్తాడు. తరువాత ముస్లిం హదీస్, ఉపవాసి ఇఫ్తార్ సమయంలో చేసే దువా కూడా అల్లాహతాలా తప్పకుండా స్వీకరిస్తాడు. ఇంకా గైర్ హాజరుగా ఉన్న తన సోదరుని కోసం ముస్లిం వ్యక్తి చేసే దువా. సోదరుడు అక్కడ లేనప్పటికీ తన దువాలో ప్రత్యేకంగా సోదరుని కోసం దువా చేస్తే ఆ దువా కూడా అల్లాహతాలా తప్పకుండా స్వీకరిస్తాడు. ఇక దువా స్వీకరించబడే ప్రదేశాలను గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ముస్లిం హదీస్, కాబా గృహం లోపల చేసే దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. రెండవ ప్రదేశం రుక్నే యమానీకు మఖామే ఇబ్రాహీంకు మధ్యనున్న ముల్తజం వద్ద కూడా దువా స్వీకరించబడుతుంది. అలాగే జంజం బావి దగ్గర కూడా దువా స్వీకరించబడుతుంది. ఇంకా సఫా మర్వా కొండలపైన కూడా దువా స్వీకరించబడుతుంది. ఇంకా ముస్లిం హదీస్, సై చేసే ప్రదేశంలో కూడా దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. ఇంకా మఖామే ఇబ్రాహీం వద్ద దువా స్వీకరించబడుతుంది. అరఫాత్ మైదానంలో కూడా దువా తప్పకుండా స్వీకరించబడుతుంది. ఇంకా మష్అరే హరాం లేక ముజ్దలఫాల వద్ద కూడా దువా స్వీకరించబడుతుంది. ఇవి దువా స్వీకరించబడే ప్రదేశాలు. హజ్కు మరియు ఉమ్రాకు వెళ్ళిన వాళ్ళు ఈ ప్రదేశాలలో తప్పకుండా దువా చేస్తారు. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీకు దువాలు, నమాజ్లో చదివే సూరాలు నేర్పబడతాయి మరియు తెలుగులో హదీసులు చెప్పబడతాయి. ఖురాన్ యొక్క పూర్తి తెలుగు అనువాదం కూడా మీకు మా ఛానల్లో లభిస్తుంది. ఇంకా అరబీ నేర్పే వీడియోలు కూడా మా ఛానల్లో మీకు లభ్యమవుతాయి. కనుక తప్పకుండా ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.